కానీ పేరెంటింగ్ చాలా కష్టమైపోయింది కదండీ! చాలా. ఒకప్పుడులా లేదు. అవును. ఒకప్పుడు భయపడేవాళ్ళు. ఇప్పుడు భయపడట్లేదు. అవును. వాళ్ళకి ఎక్స్‌పోజర్ ఉందిగా సోషల్ మీడియా. వాళ్ళకి ఏంటి బయట ఇట్లా జరుగుతుంది, నువ్వు ఇట్లా ఉన్నావు. ఈ కంపారిజన్స్ వస్తా ఉన్నాయి. అవును. అవును. సో, టూ మచ్ నాలెడ్జ్ మంచిది కాదు. ఎట్లా రావాలో నాలెడ్జ్ అట్లాగే రావాలి. ఈ షార్ట్ కట్స్ ద్వారా చాలామంది మురిసిపోతారు. ఫోన్‌లో మా వాడు ఇయన్నీ నేర్చుకున్నాడండి ఇట్లా ఇట్లా అని. అవును. చాలా చిన్న ఏజ్‌లోనే టెక్నాలజీ మొత్తం తెలుసని ఫీల్ అయిపోతుంటారు. యూజ్‌లెస్. ఆ నాలెడ్జ్ మనకి పనికిరాదు. మనము లెర్నింగ్ అనేది నేర్చుకోవాలి పిల్లలు. ఎట్లా నేర్చుకోవాలి అనేది వాళ్ళకి తెలియాలి త్రూ ప్రాపర్ ఛానల్స్. అవును. సో, ఎట్లాగోలా నేర్చుకున్నారులే అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే జీవితాంతం నేర్చుకోవాల్సిందే కదా! స్కూలింగ్‌తో అయిపోతుందా? అయిపోదు కదా! కరెక్ట్. ఎప్పటికీ నేర్చుకోవాలి. మేమైతే ఇప్పటికీ కాన్ఫరెన్స్‌లు అటెండ్ అయ్యాయి. కొత్తవి వస్తే నేర్చుకుంటా ఉండాలి. సో, ఆ ప్రాసెస్ ఒకసారి విన్నదాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? యాక్టివ్‌గా వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాల్సిన ఏజ్. చెప్పింది జపాన్‌లో ఇట్లా అంటే తెలుసా? యూఎస్‌లో ఇట్లా అంటే తెలుసా? అంటే అయన్నీ నాకెందుకు? వాటి వల్ల మనకి ఉపయోగం లేదు.